లేటెస్ట్ పోకిమాన్ హొరైజన్స్ అడ్వెంచర్ గురించిన ఈ ఆసక్తికరమైన అనాలిసిస్లోకి నేరుగా వెళ్ళిపోదాం. ఇంతకీ ఆ నిశ్శబ్దమైన అడవిలో నిజంగా ఎలాంటి పురాతన రహస్యాలు దాగి ఉన్నాయో ఇప్పుడు చూద్దాం. వాళ్ల ప్రశాంతమైన రాక దగ్గర్నుంచి ఆఖరి యుద్ధం వరకు జరిగిన ఘటనల క్రమాన్ని గమనిద్దాం. ప్రశాంతంగా అడుగుపెట్టిన కొద్దిసేపటికే వాతావరణమంతా ఒక్కసారిగా గందరగోళమైన యుద్ధభూమిలా ఎలా మారిపోయిందో చూడండి. ముందుగా డాట్ సిగ్నల్ పట్టుకుని ఎయిర్షిప్ ద్వారా మన టీం ఆ నిశ్శబ్దమైన అడవిలోకి ఎంటర్ అయ్యారు. స్ప్రైగాటిటో ఫ్యూకోకో ముందుకు వెళ్తుంటే సడన్గా పొదలచాటునుంచి ఒక అడవి పోకీమాన్ అటాక్ చేసింది. వెంటనే పకడ్బందీగా చేసిన ఈ 3 స్టెప్ కౌంటర్ అటాక్ ఆ అడవి పోకీమాన్ను విజయవంతంగా కూల్చేసింది. ఈ ముప్పు తొలగగానే వాళ్లకు పాత పోకిమాన్ గుర్తులున్న ఒక ప్రకాశించే పురాతన రాతి నిర్మాణం కనిపించింది. అసలైన ట్విస్ట్ ఇక్కడే ఉంది. డాట్ స్కానర్ అక్కడున్న ఒక భారీ పురాతన శక్తిని గుర్తించింది. ఆ పవర్ఫుల్ శక్తిని దొంగిలించటానికి విలన్ ఎక్స్ప్లోరర్స్ ఎంటర్ అవ్వడంతో అసలైన పోరాటం మొదలైంది. మనం కలిసి పోరాడితే ఎవ్వరూ ఆపలేరు అంటూ తన పవర్ఫుల్ మాటలతో రాయ్ అందర్నీ ఏకం చేశాడు. విలన్లను తరిమికొట్టడానికి టీమంతా కలిసి చేసిన ఈ వరుస కాంబో ఎటాక్ అదిరిపోయింది కదూ. వాళ్ల పర్ఫెక్ట్ టీంవర్క్ దెబ్బకి ఎక్స్ప్లోరర్స్ వెనక్కి తగ్గక తప్పలేదు. పురాతన శక్తి ఇప్పుడు సేఫ్. యుద్ధం ముగిసి వాతావరణం శాంతించాక లైకో వాళ్ళ జర్నీ గురించి ఆలోచిస్తూ ప్రశాంతంగా రిలాక్స్ అయ్యింది. కాని ఆఖర్లో ఒక సస్పెన్స్. అడవిలో కనిపించిన ఆ మిస్టీరియస్ పోకిమాన్ నీడ ఎవరిదై ఉంటుంది?